First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మడమ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, చలికాలంలోనే దీన్ని ఎందుకు చాలా మోస్ట్ కామన్గా చూస్తాము, సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే మడమ నొప్పి ఎట్లా చెప్తారు అసలు, దీన్ని ఎంత ప్లేస్ వరకు వస్తుంది దాన్ని మడమ నొప్పి అంటాము? మడమ అంటే మన అరికాలు కింద భాగం. మన నడిచేటప్పుడు అడుగు ఏదైతే పడుతుందో, సో ఇక్కడ నుంచి ఈ ప్లేస్ ని మనం మడమ కింద కన్సిడర్ చేస్తాం. సో యూజువల్లీ మడమలు బాగా నొప్పిగా ఉన్నాయి అంటే ప్లాంటార్ ఫెసైటిస్ అని పిలుస్తాం. ఫేషియా అంటాం. అంటే మన డిఫరెంట్ ఏరియాస్ లో ఉండే సర్ఫేస్ ని మనము డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం. మనకి ఇక్కడ అంతా మజిల్ ఉంటే అరిచేతులు అరికాళ్ళల్లో ఉండేది ఫేషియా అనమాట. సో మనకి నడవడానికి సహకరించేది ఫేషియానే. సో ప్లాంటార్ అంటే పాదానికి సంబంధించింది ప్లాంటార్. ఫేషియా అది ఇన్ఫ్లేమ్ అవుతుంది, సో దాన్ని ప్లాంటార్ ఫేసైటిస్గా పిలుస్తాం. సో ఇలాంటి మడమ నొప్పి ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే, మనము పడుకొని నిద్రపోయి లేచినప్పుడు అరికాలు కింద పెట్టాలి అంటే విపరీతమైన నొప్పిగా ఉంటుంది. 4-5 అడుగులు వేసిన తర్వాత నొప్పి కొంచెం సర్దుకున్నట్టుగా అనిపిస్తుంది. కూర్చొని అంటే కొంచెం రెస్ట్ ఇచ్చి లేచిన ప్రతిసారి అడుగు వేయాలంటే సూదులతో గుచ్చినట్టు విపరీతమైన నొప్పి. అదే నొప్పి కొంచెము స్టార్టింగ్ డేస్లో కొన్ని 4-5 అడుగులు వేయంగానే తగ్గిపోతూ ఉంటుంది. రాను రాను ఆ ప్రాబ్లం కనుక ఎక్కువ అయింది అంటే కంటిన్యూస్గా పెయిన్ స్టార్ట్ అవ్వడము, నిద్ర లేకుండా ఉండడము, ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఓకే. సో మడమ నొప్పి వచ్చింది అన్నప్పుడు అసలు ఏం చేయాలి? వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది ఫుట్వేర్ మార్చడం. అంటే మనము అడుగు వేసేటప్పుడు గేట్ సైకిల్ అంటాము. గేట్ సైకిల్లో మనకి నడక దీనిలో ఫస్ట్ మడమ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో మనము మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం మనం ఫుట్వేర్ తోటే ఉంటాం కాబట్టి మన బరువు అంతా మన చెప్పులే తీసుకుంటాయి. సో రిపీటెడ్గా మనం ఒకటే చెప్పులు వాడటము, లేకపోతే రిపీటెడ్గా ఒకటే ప్లేస్లో కంటిన్యూస్గా ప్రెషర్ పడటం వల్ల ఈ సమస్య అనేది ఎదురవుతుంది. సో ఫస్ట్ అలా మనం చేయాల్సింది ఫుట్వేర్ మార్చేయడం. సో ఫ్రీక్వెంట్గా ఫుట్వేర్ మార్చడం కానీ, లేదంటే రోజు ఒకటే జత కాకుండా ఒక 2-3 జతలు పెట్టుకుని ఒకరోజు ఒక జత, రెండో రోజు రెండో జత వాడుకుంటే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది అంటే ప్రెషర్ పాయింట్ అనేది డివైడ్ అవుతుంది. సో దాంతో ఏంటంటే కొంచెం సమస్య తగ్గే అవకాశం ఉంది. సో మనం ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా బాగా సాఫ్ట్గా ఉండే చెప్పులు కాకుండా, బాగా గట్టిగా ఉండే చెప్పులు కాకుండా ఫర్మ్గా ఉండేవి. అంటే మనం కాలు దాని మీద పెట్టినప్పుడు అది మన ప్రెషర్ తీసుకొని రెసిస్టెన్స్ అంటే దానికి ఎలా కొంచెం దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. సో అలా కనుక కొంచెం మనం మంచి క్వాలిటీ చెప్పులు సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే మ్యాక్సిమం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చెప్పులు అంటే ఫ్లాట్గా ఉండాలా? అంటే కంప్లీట్గా ఫ్లాట్గా ఉండకూడదు, అలానే హై హీల్స్ ఉండకూడదు. కొంచెం ఒక 1/2 ఇంచ్ to 1 ఇంచ్ కొంచెం హైట్ ఉంటే సో ఈ ప్లాంటార్ ఫెసైటిస్ సమస్య అదుపులో ఉంటుంది. చాలా మందిలో చూస్తాం ఫ్లాట్స్ వాడే వాళ్ళల్లో, అంటే కంప్లీట్గా ఫ్లాట్ వాడే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మేము కొంచెం హీల్ ఉండదు. అందరు అడుగుతారు, అదేంటండి అందరూ హీల్స్ వాడకూడదు అంటారు కదా, మీరు ఎందుకు హీల్ వాడమని చెప్తున్నారు అనేసి. సో కంప్లీట్ హీల్ అంటే మోర్ దాన్ 2.5 ఇంచెస్ కంటే ఎక్కువ, లేకపోతే పెన్సిల్ పాయింటెడ్ అంటే మన బరువు అంతా ఆ హీల్ మీదే పడుతుంది, అది భూమికి టచ్ అయ్యి అది మనకి నడవడానికి సపోర్ట్ ఇస్తుంది. సో అలా ఉన్నంత వరకు హీల్ వాడచ్చు. సో అంతకంటే ఎక్కువ హీల్ వాడితే ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మేము అలాగా సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి? హోమ్ రెమెడీస్ అంటే మనము హోమ్ రెమెడీతో చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. మనం ఆల్టర్నేట్ థెరపీ అంటాము. హాట్ అండ్ కోల్డ్ మనం ఒక 2 చిన్న టబ్స్ తీసుకొని ఒక దాంట్లో హాట్ వాటర్, అందులో సాల్ట్. హాట్ వాటర్ అంటే మరీ మరిగే నీళ్ళు కాదు, మన బాడీ ఎంత హీట్ తీసుకోగలుగుతుందో అంత హాట్ వాటర్. పక్కనే ఇమ్మీడియట్గా ఐస్ కోల్డ్ వాటర్.
సో 2 పెట్టుకొని ఫస్ట్ మన కాలు 3 సెకండ్స్ హాట్ వాటర్లో పెట్టాలి. ఇమ్మీడియట్గా తీసి ఐస్ కోల్డ్ వాటర్లో ఒక 2 సెకండ్స్ పెట్టాలి. ఆల్టర్నేట్గా హాట్ వాటర్ అండ్ ఐస్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అండ్ ఐస్ కోల్డ్ వాటర్. సో ఇలా ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటే సో దీంతో చాలా మటుకు రిలీఫ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మనకి ఇంటికి దగ్గరలో ఎక్కడైనా పార్కుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా శాండ్ ఉంటే ఇసుక మీద మనం కనుక నడిచామంటే ఇసుక అనేది మన బాడీ వెయిట్ని అంటే మన హీల్ మీద పడే వెయిట్ మొత్తాన్ని ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. సో రోజుకు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఇసుకలో నడిచినా కూడా ఈ సమస్య నుంచి చాలా తొందరగా ఉపశమనం పొందొచ్చు. సో తర్వాత కొంచెం చిన్న చిన్నవి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అవి చేసుకున్నా కూడా రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇన్ని చేసినా కూడా మీకు రిలీఫ్ రావట్లేదు అంటే ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ట్రీట్మెంట్ చేసుకుంటే దాని నుంచి సమస్య నుంచి బయటపడచ్చు. చాలా మంది ప్రెషర్ పాయింట్స్ ఉన్న ఒకలాంటి ఒక మ్యాట్ లా దాని మీద నడుస్తూ ఉంటారు, అది మంచిదేనా? అవి పాయింట్స్ ఎక్కువ ఉండి ఎక్కువ ఇదైతే దాన్ని మళ్ళీ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే ఇది ఉంటే బాగానే ఉంటుంది అది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మడమ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో రాత్రి పడుకున్నా కానీ మడమ నొప్పి అనేది ఉంటుంది. అంటే కాలు రెస్ట్లో ఉన్నా కానీ మడమ నొప్పి అనేది చాలా మందిలో చూస్తాము. ఈ మడమ నొప్పి ఎందుకు వస్తుంది అంటే కారణాలు చాలా చక్కగా చెప్పారు. వాడే చెప్పులు కూడా ఫుట్వేర్ కూడా మనం కంఫర్ట్గా చూసుకోవాలి. అలా అని చాలా హీల్ వేసుకోకూడదు, చాలా ఫ్లాట్స్ కూడా వాడకూడదు. సో అట్లా అయినా కానీ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి సో సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా గట్టిగా ఉన్న చెప్పులని వాడుతూ ఉంటారు, అది కూడా ఈ నొప్పులకి కారణమవుతుంది. అవునండి. కొంచెం కుషన్ లాగా ఇట్లా మెత్తగా, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో మన ఏ సర్ఫేస్ మీద అయితే మనం కాలు పెడతామో అది మనకి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. సో అలా చూసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మిమ్మల్ని ప్లాంటార్ ఫేసైటిస్ బాగా ఇబ్బంది పడుతోంది అన్నప్పుడు మేము ఇంట్లో కూడా చెప్పులతోటే నడవండి అని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే బయట ఉన్న సర్ఫేస్ని మనం కంట్రోల్ చేయలేము, బట్ ఫుట్వేర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి సాధారణంగా ఇళ్లలో చెప్పులతో తిరగాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలా లేనప్పుడు అంటే కనీసం నొప్పి తగ్గేంత వరకు అయినా కొన్ని రోజులైనా కంటిన్యూస్గా చెప్పులు వాడండి అని సజెస్ట్ చేస్తాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.